దసరా వచ్చిందంటే అంతా సరదానే. పండుగతో పాటుగా పెట్టే బొమ్మల కొలువు పిల్లల్లోని సృజనాత్మకతను పెంచి ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే మద్రాస్, కర్ణాటక ప్రాంతాల వారు ఈ దసరాకే బొమ్మల కొలువు పెడతారు. బొమ్మలన్నిటినీ చేర్చి కొన్ని తయారు చేసి ప్రతి ఏడాది కొత్త కొత్త సంఘటనలు, పురాణ గాథలను, చారిత్రక ఘటనలను, శ్రీకృష్ణ లీలలను, దశావతారాలను మెట్లు మెట్లుగా ఏర్పరిచి అన్ని బొమ్మలు సరిగ్గా కనిపించేలా అమర్చుతారు. దసరా నవరాత్రుల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బొమ్మల కొలువు నిర్వహిస్తున్న ప్రముఖ వైద్యులు ధనలక్ష్మి గారితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కొలువుదీరిన బొమ్మలు. దసరా నవరాత్రుల సందర్భంగా మనకు కొన్ని ప్రాంతాలలో, కొందరి గృహాలలో కనిపించేది బొమ్మల కొలువు. ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ ఆచార వ్యవహారం. దుర్గాదేవి మహిషాసురునిపై విజయానికి గుర్తుగా దసరా నవరాత్రులు ఇంట్లో జరుపుకుంటారు. అమ్మవారి విగ్రహంతో పాటు దేవుళ్ళ బొమ్మలన్నింటినీ ఒక్కచోట 9 మెట్లలో అలంకరించి రోజు ధూప దీప నైవేద్యాలతో లలిత సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరం చదివి 3 పూటల ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజు సాయంత్రం ముత్తైదువలు పిల్లలను పిలిచి పసుపు, కుంకుమ, తాంబూలము దక్షిణగా ఇస్తే తమకు అష్ట ఐశ్వర్యాలతో అమ్మగారి అనుగ్రహం వస్తుందని వారి నమ్మకం. కొందరు సంక్రాంతికి, మరికొందరు దీపావళికి కూడా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువు ప్రారంభించాక ప్రతి సంవత్సరం 2 కొత్త బొమ్మలను కొని అలంకరణలో పెడతారు. ఇందులో మట్టి బొమ్మలు, పింగాణి బొమ్మలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దేవుళ్ళు వినాయకుడు, శంకరుడు, బ్రహ్మ, విష్ణువు, లక్ష్మి, పార్వతి, సరస్వతి విగ్రహాలు, గంధం చెక్కతో చేసిన నవవధువుల బొమ్మలు, పక్షుల, జంతువుల, పూలు, పండ్లు, ఆవుల మరియు జాతీయ నాయకుల బొమ్మలు ఎంతో కష్టపడి తెచ్చి అలంకరిస్తారు. 9 మెట్లపై పైనుండి కిందికి ప్రాధాన్యత క్రమంలో అమర్చి ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇందులో కలశంకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దుర్గాదేవి కరుణకు సూచనగా భావిస్తారు. ప్రస్తుత తరుణంలో ఈ ఆనవాయితీ కనుమరుగైతున్న తరుణంలో గత 60 సంవత్సరాలుగా ఓపికగా దసరా నవరాత్రుల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బొమ్మల కొలువు నిర్వహిస్తున్న ప్రముఖ వైద్యులు కీర్తిశేషులు ముల్లక్కల్ బాలన్ సతీమణి ధనలక్ష్మి అమ్మతో బొమ్మల కొలువు ప్రత్యేకత, సాంప్రదాయ ఆచారాలపై కెమెరామెన్ రవితో మా ప్రతినిధి ఎర్ర జాన్సన్ ప్రత్యేక కథనం. ప్రముఖ వైద్యులు కీర్తిశేషులు ముల్లక్కల బాలన్ గారింట్లో ఉన్నాం. వారు సతీమణి ధనలక్ష్మమ్మ గారు ఈ మనకు బొమ్మల కొలువును గత 60 సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ దసరా సందర్భంగా బొమ్మల కొలువును ఏర్పాటు చేసి 7 రోజులు అవుతుంది. 7 రోజుల్లో ఈ బొమ్మల కొలువు అంటే ఏంది, బొమ్మల కొలువులో ఏ బొమ్మలను పేలుస్తారు, అదేవిధంగా బొమ్మల కొలువు యొక్క విశిష్టత ఏంది అనేది అమ్మ ధనలక్ష్మమ్మ గారితో మాట్లాడదాం. అదేవిధంగా బొమ్మల కొలువులో ఈ 9 మెట్లను ఏర్పాటు చేసి దేవుళ్ళ బొమ్మలు, అదేవిధంగా జాతీయ నాయకుల బొమ్మలు, జంతువులు, పక్షులు, అదేవిధంగా పండ్లు ఇట్లాంటి బొమ్మలను మొత్తం నెలకొల్పి 9 రోజులు ప్రత్యేక పూజలు చేసి మన సమాజానికి ఆదర్శవంతాన్ని అందిస్తూ ఉంటారు. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఇది దసరా బొమ్మల కొలువు అని, అదేవిధంగా తరతరాలుగా వస్తున్న ఆచారం ఇది. కొన్ని ప్రాంతాల్లో అయితే సంక్రాంతి పండుగ నాడు బొమ్మల కొలువును నిర్వహిస్తుంటారు, మరికొన్ని ప్రాంతాల్లో దసరా పండుగ నాడు ఏర్పాటు చేస్తుంటారు. అమ్మ ధనలక్ష్మమ్మ గారు గత 60 సంవత్సరాలుగా ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తూ దేవి నవరాత్రుల సందర్భంగా ఈ 10 రోజులు ప్రత్యేక పూజలు చేసి పిల్లలతో పాటు తమకు దేవి అనుగ్రహం కలగాలని ఉద్దేశంతోనే ముత్తైదులను పిల్లలను పిలిచి వైనాలు ఇస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి ఈ బొమ్మల కొలువుకు సంబంధించిన పూర్తి వివరాలు ధనలక్ష్మమ్మ స్వయంగా అడిగి తెలుసుకుందాం. ఈ బొమ్మల కొలువు ఎప్పుడు ప్రారంభించారు, ఏ ఉద్దేశంతో ప్రారంభించారు, బొమ్మల కొలువు అంటే ఏంది, దాని యొక్క విశిష్టత ఏంది, భావితరాలకి బొమ్మల కొలువు అంటే ఏంటో పూర్తిగా దాని గురించి వివరించేందుకు అమ్మ నమస్కారం. అమ్మ, ఈ బొమ్మల కొలువు మీరు ఎప్పుడు ప్రారంభించారు ఒకటి, రెండవది ఆ బొమ్మల కొలువు ప్రారంభించిన తర్వాత ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇది బొమ్మల కొలువు పెట్టాలని చెప్పి మీకెందుకు వచ్చింది, ఎట్లా అనేది పూర్తిగా ఈ భావితరాలకు, ఎందుకంటే బొమ్మల కొలువు అనేది కనుమరుగవుతున్న పరిస్థితి, కొన్ని ప్రాంతాలు మాత్రమే కొందరే చేసుకుంటున్న పరిస్థితి, దీన్ని తిరిగి అందరూ చేసుకునే విధంగా దీని యొక్క విశిష్టత చెప్తూ మీరు ఈ సమాజాన్ని తెలియజేయాలని చెప్పి కోరుకుంటా. అమ్మ చెప్పమ్మా. అదే నేను 61లో మ్యారేజ్ అయ్యింది. నాకు 62 నుంచి చిన్నతనం నుంచి చిన్న చిన్న బొమ్మలతో ఆడుకునేదాన్ని నేను. అట్లా వరుసగా వచ్చి ఇట్లా నేను బొమ్మ కొలువు పెట్టుకోవాలి, దేవుణ్ణి ఇట్లా కొలవాలి,
మంచిగా ఉంటుంది, అందరికీ చెప్పుకోవాలి, అందరిని పిలుచుకోవాలి అని చెప్పి నా ఉద్దేశం ఉండింది. మా వారు కూడా బొమ్మలు తీసుకొచ్చి, సరే నీ ఇష్టం, నువ్వు పెట్టుకో బొమ్మల కొలువు, నీ ఇష్టంగా చేసుకోమని చెప్పి ఆయన కూడా చెప్పారు. అలాగే బొమ్మలు పెట్టి అందరిని పిలుచుకోవటం, ముత్తైదులను అందరు రావటం పోవటం, సంవత్సరానికి 2 బొమ్మలన్నా కొత్తవి పెట్టాలన్నమాట ఒక మెట్టుకు. అట్లా చేసి చేసి ఆ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ఏదో బొమ్మలు తీసుకొచ్చి పెట్టి పిల్లలు కూడా అందరూ సంతోషంగా అమ్మ ఈ బొమ్మ తెద్దాం అది తెద్దామని డెకరేషన్లు చేయటము, వాళ్ళకు కూడా సరదా వచ్చి అందరు కలిసి చేసి. దసరా సందర్భంగా ఈ 10 రోజులు వచ్చే పండుగ ఇది. కొందరు ఏమో సంక్రాంతికి చేసుకుంటారు, మరికొందరు దీపావళికి చేస్తుంటారు. మీకు తెలిసి దసరా సందర్భంగా చేస్తారు కాబట్టి ఈ నవరాత్రుల్లో ప్రత్యేక రోజు, ఫస్ట్ రోజు, మొదటి రోజు పూజ ఏ విధంగా ఉంటుంది? ఈ మొదటి రోజు, రెండో రోజు, మూడో, ఈ రోజు ఎన్నో రోజు? ఈరోజు 7వ రోజు. ఫస్ట్ రోజు 4 బొమ్మలు ఫస్ట్ పెట్టేసి ఆ దీపం వెలిగిస్తాం. 9 రోజులు వెలగాలి, అఖండ దీపం అంటారు దాన్ని, ఆ పైన ఉన్న దీపం. అయితే ఆ దీపం వెలిగించి 2 బొమ్మలు పెట్టి టెంకాయ కొట్టి పూజ చేసేసి ఆ తర్వాత మనం వీలుని బట్టి ఆ రోజుల్లో బొమ్మలు పెట్టుకోవచ్చు. టైం ఉండదు కదండి, ఆ టైంని బట్టి పిల్లలందరూ రావాలి, ఎంత నైట్ అయినా పర్వాలేదు, పెట్టి ప్రసాదం చేసి ప్రతిరోజు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 టైంలు చేయాలి. చేసి నైవేద్యం పెట్టాలి. ఒకరోజు పాయసము, అట్లా పొంగలు, పులిహోర, దద్దోజనం, 9 రకాలు పెట్టి పూజ చేస్తే అందరికీ మంచిగా ఉంటుంది. ఈ బొమ్మల కొలువులో ప్రధానంగా అమ్మవారి విగ్రహం తర్వాత మీరు ఏ దేవుళ్ళకు సంబంధించిన విగ్రహాలు పెడతారు? అదేవిధంగా ఈ జాతీయ నాయకులకు సంబంధించి కూడా మీరు పెట్టారు, అన్నాదురై కావచ్చు, అదేవిధంగా ఇట్లాంటి బొమ్మలు కూడా మనం పెడతాం. ఈ రకంగా మీరు ఈ ఇన్ని బొమ్మలను ఏ విధంగా సంపాదించారు? మీకున్న దృక్పథం కావచ్చు. అదేవిధంగా దీంట్లో చాలామంది ప్లాస్టిక్ వాడుతున్నారు ఇప్పుడు. అప్పటికి ఆ కాలం నాటి పింగాణి కావచ్చు, మట్టి కావచ్చు, ఇప్పుడు ఇక్కడ దర్శనం ఇస్తున్నాయి. ఇంత కష్టపడ్డారు? చాలా కష్టపడ్డాము, పర్వాలేదు, భగవంతుడి కంటే మించింది ఏమీ లేదు మనకు. మేము ఎక్కడైనా యాత్రలకు వెళ్ళినా, ఎక్కడైనా ఊర్లలోకి పోతే ఎక్కడైనా బొమ్మలు కనిపిస్తే ఆ బొమ్మలను ప్యాక్ చేసి తీసుకురావటం, జాగ్రత్తగా తీసుకొచ్చి సంవత్సరం కొత్త బొమ్మలు అన్నట్టుగా పెట్టేది అలవాటు. అది పెట్టాలి తప్పకుండా, ఒక్క బొమ్మన పెట్టాలి, సంవత్సరానికి ఒక బొమ్మ. అట్లా 10 బొమ్మలైనా పెట్టుకోండి, ఎన్నైనా పెట్టుకోండి. మెడ్రాసు, చెన్నై, అక్కడి నుంచి అన్నీ ఆ బొమ్మలన్నీ అట్ట తీసుకొచ్చి హైదరాబాద్లోనే చాలా తీసుకొచ్చా. అయితే మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి బొమ్మలు అంటే ఇష్టం, మీకు బొమ్మలతో ఆడుకునేది. పెళ్ళైన తర్వాత భర్త ప్రోత్సాహం కావచ్చు, వీటి వల్ల ఈ బొమ్మల కొలువు వరకు వచ్చారు మీరు. అయితే ఈ తరానికి మీరు ఏ విధంగా ఈ బొమ్మల కొలువుకు సంబంధించిన ప్రత్యేక కథ కావచ్చు, అదేవిధంగా అమ్మవారి పూజలు చేసే ఈ నవరాత్రులు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారని చెప్పి ఈ తరానికి మీరు ఏమని చెప్తారు? ఈ తరానికి కూడా అమ్మవారు దయ వల్ల మనం పైకి రావాలి, పిల్లలందరూ పైకి రావాలి, చక్కగా ఉండాలి, అమ్మగారి అనుగ్రహం మంచిగా ఉండాలి అని చెప్పి దండం పెట్టుకొని టెంకాయ కొట్టేసేసి లాస్ట్కు కర్పూరం ముట్టించి అమ్మవారిని ఒక్కటి అడ్డమట్ల పడుకోబెట్టిస్తాం ఎల్లుండి లాస్ట్ రోజు. తర్వాత మంగళవారం అయితే తీయము, శుక్రవారం తీయము బొమ్మల్ని. ఆ తర్వాత అన్నీ పెట్టెలలో, డబ్బాలలో జాగ్రత్త పరుస్తాం. కానీ ఇది వరకు పిల్లలు కూడా ముట్టారు, చిన్నతనం నుంచి వాళ్ళు కూడా చక్కగా మనం చెప్తాం కదండి, ఇది ముట్టకూడదు, అది ముట్టకూడదు, అలాగే వాళ్ళు కూడా పెరిగారు. అమ్మ, ఈ బొమ్మల కొలువులో ప్రత్యేకించి ఈ కలశం పెడతారు. కలశంలో అంటే అమ్మవారి అనుగ్రహంగా భావిస్తాం మనం. దాన్ని చివరి రోజు ఏం చేస్తారు? ఆ కలశంలో బియ్యం ఫస్ట్ పోసి పసుపు కుంకుమ వేసి ఒక బంగారం ఏదో ఒకటి నగ దాంట్లో పెట్టి ఖర్జూర, అది ఇలాచి, కర్పూరము అవన్నీ అందులో పెట్టాలి. అమ్మవారికి బిందెలో పెట్టేసి దాంట్లో పసుపు కుంకుమ మళ్ళీ వేసి దండం పెట్టి అక్కడ స్థాపించాలి. స్థాపించిన తర్వాత ఈ 9 రోజులు పూజ అయిన తర్వాత ఆ టెంకాయ కొట్టేసి ఆ నైవేద్యం వండి అందరికి పంచుతాం. తరతరాలుగా ఈ బొమ్మల కొలువు అనేది కనుమరుగవుతున్న పరిస్థితిలో మీరు బొమ్మల కొలువును గత 60 సంవత్సరాలుగా ఏర్పాటు చేసి, అంటే ఈ ముందు తరానికి కూడా బొమ్మల కొలువు గురించి ప్రత్యేకించి విశేషాలు కూడా చెప్పిన మీరు ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లా అని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ కెమెరామెన్ రవితో ఎర్ర జాన్సన్.